ఎట్టకేలకు తమిళనాడులో రాజకీయ హైడ్రామాకి అయితే తెరపడింది. విజయ్ త్వరలోనే ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు ముఖ్యమంత్రిగా. విజయ్కి 118 మంది ఎమ్మెల్యేల మద్దతుతో కూడినటువంటి వివిధ పార్టీల లేఖలైతే మాత్రం గవర్నర్ గారికి ఇయటానికి విజయ్ అయితే అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది. టోటల్గా గడిచిన 4-5 రోజుల నుంచి హడావుడికి మొత్తం తెరపడింది. అన్నా డిఎంకే లేకపోతే డిఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి 5 అని చెప్పి మీడియాలో కూడా స్పెక్యులేషన్స్ అయితే వచ్చినాయి. అంతిమంగా నిన్న స్టాలిన్ ప్రకటన కొంత విజయ్ ఊరటనే చెప్పాలి. నిన్న స్టాలిన్ గారు ఏమని చెప్పారు, మాతో ఉన్న పార్టీలు మాతోనే ఉండాల్సిందని లేదు, మీ నిర్ణయం మీరు ఓన్గా తీసుకోండి 5 అని చెప్పి స్టాలిన్ గారు స్వేచ్ఛనీయటం. స్టాలిన్ గారి దగ్గర ఉన్నటువంటి మద్దతులో ఉన్నటువంటి పార్టీలు అయితే మాత్రం విజయ్కి బహిరంగంగా ఈరోజు లేఖలు ఇచ్చి మరీ మద్దతు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా సిపిఐ సిపిఎం కూడా కాంగ్రెస్ అంతకుముందే వెళ్ళిపోయింది. ఈరోజైతే కాంగ్రెస్ కార్యకర్తలను కొంతమంది డిఎంకే వాళ్ళు నడి రోడ్లో కొట్టడం జరిగింది కొన్ని ఏరియాల్లో. అయితే ఆ వీడియో పెద్ద ఎత్తున వైరల్ అయిపోయింది కూడా. ఎందుకంటే ఇన్ని రోజులు మాతో ఉండి ఒక్కసారి ఊహించిన విధంగా పెట్టకుండా అవసరానికి అటు వెళ్ళిపోయిందా అని చెప్పి ఆల్రెడీ స్టాలిన్ కూడా మాట్లాడటం జరిగింది. కార్యకర్తలు అక్కడ స్టాలిన్ గారి పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని పెద్ద ఎత్తున విమర్శిస్తూ ఉన్నారు. ఇక కనిమొళి గారు అయితే స్పీకర్ గారి కింద చెప్పడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ దగ్గర మా సీట్లు వద్దు, మాకు ఖచ్చితంగా పక్కనివ్వండి, మేము కాంగ్రెస్ పార్టీకి ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీకి అయితే మేము మద్దతు లేవని చెప్పి డిఎంకే వాళ్ళు అయితే పక్కకు జరగడం జరిగింది. వాళ్ళ మధ్య ఈ కాంగ్రెస్ డిఎంకే మధ్య చాలాసార్లు పొత్తు జరిగితే దూరం అవుతారు, జరుగుతారు దూరం అవుతారు, దగ్గర అవుతారు. ఇవన్నీ రకరకాల ఈక్వేషన్స్ అనేవి గడిచిన కొన్నాళ్ళ నుంచి మనం చూస్తూ ఉన్నాం. అంతిమంగా విజయ్కి మద్దతుగా నిలిచినటువంటి కాంగ్రెస్, సిపిఐ సిపిఎం, సిపిఐ వీసీకే పార్టీలు, వీసీకే పార్టీకి 2 ఎమ్మెల్యేలు, సిపిఐ సిపిఎంకి 2 ఎమ్మెల్యేలు, సిపిఐకి 2 ఎమ్మెల్యేలు, కాంగ్రెస్కి 5 ఎమ్మెల్యేలు. టోటల్గా విజయ్కి అయితే మాత్రం మ్యాజిక్ ఫిగర్ అయితే చేరువైపోయాడు. ఇందులో కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన బంపర్ ఆఫర్ 2 ఎమ్మెల్యేలకి మంత్రి పదవులు, సిపిఐకి ఒక మంత్రి పదవి, సిపిఐఎంకి మంత్రి పదవి, వీసీకేకి ఒక మంత్రి పదవి. టోటల్గా 35 మందికి అక్కడ మంత్రులకైతే మాత్రం తమిళనాడులో ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉండొచ్చు. అందులో భాగంగా వీళ్ళకైతే మాత్రం 5 మంత్రులు, మిగిలిన 30 అయితే టీవీకే తీసుకునే అవకాశం ఉంటుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ డిఎంకేతో మద్దతు ఉన్న ఏనాడు ఒక మంత్రి పదవి అయితే ఇవ్వాలి. ఏ పార్టీకి కూడా గతంలో అయితే ఇంత మంత్రి పదవులు ఇచ్చేంత రేంజ్లో అయితే మద్దతు కానీ లేదా పొత్తులో భాగంగా ఇవన్నీ ఎప్పుడూ లేవు. ఫస్ట్ టైం కాంగ్రెస్ వాళ్ళు కూడా ప్రభుత్వంలో భాగం అయిపోయి మంత్రి పదవులు తీసుకోవడం జరుగుతూ ఉంది. మరి చూద్దాం, ఈ ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో స్టాలిన్ అయితే మాత్రం 6 నెలలు నేను కదిలీను, ఆయన ఇచ్చిన హామీలు ఆ తర్వాత నేను మాట్లాడతాను 5 అని చెప్పి స్టాలిన్ గారు చెప్పడం జరిగింది. ఈ ప్రభుత్వం పైన ఏదైతే విజయ్ గారి ప్రభుత్వం అనేది ఏర్పడుతుంది కాబట్టి ఆ ప్రభుత్వం చేసే పన్ను తీరిపోయిన మేము మాట్లాడతామని చెప్పి స్టాలిన్ మాటే తర్వాత ఏఐడిఎంకే కూడా మాట్లాడవచ్చు. పూర్తిగా అయితే మాత్రం విజయ్ గారి ప్రభుత్వానికి వీళ్ళు ఎన్ని రోజులు అంతే మద్దతుగా ఉంటారు. ఎందుకంటే వీళ్ళు స్టాలిన్ గారికి దగ్గరగా ఉండే వ్యక్తులు, దగ్గరగా ఉండే పార్టీలు, ఆ తర్వాత ఏఐడిఎంకే తరపున ఉండే పార్టీలు. ఈ విధానంలో విజయ్ గారిని ఎన్ని రోజులు బలంగా ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్తుంది అనేది చూడాలి. ఎందుకంటే విజయ్ గారు కూడా రాజకీయంగా మొట్టమొదటి అడుగులోనే ఇంత ఎదురు దెబ్బ తింటాం మాత్రం విజయ్ గారికి నేర్చుకునే అవకాశం దొరికినట్టే. విజయ్ గారి పూర్తి స్థాయిలో రాజకీయం చేయాలి, ప్లస్ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపించాలి. 2 కత్తి మీద సాము లాంటిదే విజయ్ గారికి అయితే మంచి అవకాశం దక్కింది కాబట్టి అది ఎలా ముందుకు తీసుకెళ్తాడని మాత్రం మనమైతే వేచి ఉండాలి ఇంకొన్ని రోజులు పోతే.